అందరికీ నమస్కారం. నేను తేజస్వి, జోహో బుక్స్ ప్రోడక్ట్ ఎక్స్పర్ట్. ఈరోజు మనం ఈ వెబినార్లో జోహో బుక్స్ ఇయర్ ఎండ్ అకౌంటింగ్ మరియు దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చూడబోతున్నాం. ప్రతి బిజినెస్లో ఒక ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అనే పీరియడ్ చాలా బిజీ పీరియడ్గా ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి వెళ్ళే ముందు చేయాల్సిన చాలా టాస్క్స్ అనేది ఉంటుంది. ఉదాహరణకి కస్టమర్ స్టేట్మెంట్ పంపడం, బ్యాంక్ రీకన్సైల్ చేయడం, ట్యాక్స్ ఫైల్ చేయడం, ఇన్వెంటరీ రీవాల్యుయేట్ చేయడం, ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ రిపోర్ట్ డాక్యుమెంట్ చేయడం, ఇలా మనం చెప్తూ పోవచ్చు. మన బిజినెస్ మోడల్ ప్రకారం ఈ టాస్క్స్ అన్నీ మనం డైలీ, వీక్లీ, మంత్లీ ఆర్ క్వార్టర్లీ బేసిస్లో చేస్తే ఇయర్ ఎండ్ పీరియడ్ అని వచ్చినప్పుడు మనకి బర్డెన్ చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మనం జోహో బుక్స్లో ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ని క్లోజ్ చేసేదానికి మీరు ఫాలో చేయాల్సిన బేసిక్ స్టెప్స్ ఏంటి, మరియు జోహో బుక్స్ని ఎలా ఉపయోగించుకొని ఈ టాస్క్స్ అన్నీ మీరు సింపుల్ అండ్ ఎఫిషియెంట్గా కంప్లీట్ చేయొచ్చు అని మనం డిస్కస్ చేస్తాం. ముందు మీ అందరికి తెలిసే ఉంటుంది, జోహో బుక్స్ పీరియడ్లో ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దీనివల్ల ఈచ్ ఇయర్ ఓపెనింగ్ యాడ్ చేసే మీ మాన్యువల్ వర్క్ తగ్గుతుంది. కానీ మీ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ టాస్క్స్ అన్నీ మీరు ప్రాపర్గా కంప్లీట్ చేయడం చాలా ముఖ్యం. ఇది చేస్తేనే జోహో బుక్స్లో మీ వాల్యూస్ కరెక్ట్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ కరెక్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మీకు స్టార్ట్ అవుతుంది. ముందు మనం ఈ సెషన్లో రిసీవబుల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాం. ఫస్ట్గా మీరు మీ డ్రాఫ్ట్ ఇన్వాయిసెస్ చెక్ చేసుకొని ఇన్వాయిసింగ్ కంప్లీట్ చేయాలి. మీ దగ్గర కస్టమర్కి పంపని ఇన్వాయిసెస్ ఆర్ మార్క్ యాజ్ సెండ్ చేయని కొన్ని వ్యాలిడ్ ఇన్వాయిసెస్ డ్రాఫ్ట్లో ఉండిపోవచ్చు. దీనివల్ల మీ రిసీవబుల్ అమౌంట్ అన్నీ హోల్డ్లో ఉండిపోతుంది. కాబట్టి రైట్ టైంలో డ్రాఫ్ట్ ఇన్వాయిసెస్ని చెక్ చేసి ఇన్వాయిసింగ్ కంప్లీట్ చేయడం చాలా ముఖ్యం. మీ దగ్గర డ్రాఫ్ట్ ఇన్వాయిసెస్ ఉంటే అది చెక్ చేయడానికి మీరు జోహో బుక్స్లోకి వెళ్ళి సేల్స్ మాడ్యూల్లో ఇన్వాయిసింగ్ మాడ్యూల్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఆల్ ఇన్వాయిసెస్ ఫిల్టర్ని క్లిక్ చేసి డ్రాఫ్ట్ ఇన్వాయిసెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ డ్రాఫ్ట్ ఇన్వాయిసెస్ని మీరు ఇన్వాయిస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మార్కే సెంట్ ఆర్ అప్రూవల్ మీ దగ్గర ఉన్నిందంటే సెండ్ ఫర్ అప్రూవల్ చేసి అప్రూవ్ అయినాక మీరు ఇది మీ కస్టమర్కి పంపించుకోవచ్చు. ఇది కాకుండా మీ దగ్గర ఓపెన్ సేల్స్ ఆర్డర్ లేక బిల్ చేయని యాక్టివ్ ప్రాజెక్ట్స్ ఉంటే మీరు దాన్ని కూడా ఇన్వాయిసింగ్గా కన్వర్ట్ చేసి బిల్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్. ఇది చేయడానికి మీరు సేల్స్ ఆర్డర్ మాడ్యూల్లోకి వెళ్ళి ఓపెన్ ఫిల్టర్ యూజ్ చేసి లేకపోతే కన్ఫర్మ్డ్ సేల్స్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకొని మీరు కన్వర్ట్ టు ఇన్వాయిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్బిల్డ్ ప్రాజెక్ట్ని ఓవర్వ్యూ చూడడానికి మీరు రిపోర్ట్స్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ సమ్మరీ రిపోర్ట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ సమ్మరీ రిపోర్ట్లో మీకు ఓవరాల్ ప్రాజెక్ట్ సమ్మరీ, బిల్ వెసెస్ అన్బిల్ స్టేటస్, ప్రాజెక్ట్ వైజ్ అండ్ కస్టమర్ వైజ్ మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి మీరు మీ అన్బిల్డ్ ప్రాజెక్ట్స్ని ఇన్వాయిస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ అన్బిల్డ్ హార్డ్స్ మరియు అన్బిల్డ్ అమౌంట్ క్లియర్గా ఏ కస్టమర్ వైజ్ అండ్ ప్రాజెక్ట్ వైజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ అండ్ ఈ కస్టమర్కి మీరు బిల్ చేయాలనుకుంటే మీరు సేల్స్లోకి వెళ్ళి ఇన్వాయిసింగ్కి వెళ్ళి ఆ కస్టమర్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోవచ్చు. జోహో బుక్స్ మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఎన్ని ప్రాజెక్ట్స్ మీది అన్బిల్గా ఉంది అని డిస్ప్లే చేస్తుంది. ఇది డైరెక్ట్గా మీరు క్లిక్ చేసుకొని మీ ప్రాజెక్ట్ చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా డేటా పాపులేట్ అయిపోతుంది అండ్ యూ కెన్ జస్ట్ యాడ్ ఇట్. ఇలా మీరు మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని యాడ్ చేసుకొని ఇన్వాయిస్ చేసుకోవచ్చు. అదేలాగా మీ దగ్గర ఒకవేళ అన్బిల్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటే, కస్టమర్కి బిల్ చేయాల్సిన అన్బిల్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటే మీరు పర్చేస్ ఎక్స్పెన్స్లోకి వెళ్ళి అన్బిల్డ్ ఫిల్టర్ యూజ్ చేసి ఏ కస్టమర్కి మీరు బిల్ చేయాల్సిన పెండింగ్ ఉంది అని చూసుకొని దాని తగ్గినట్టు మీరు సేల్ ఇన్వాయిస్ మీరు కస్టమర్కి రైజ్ చేసుకోవచ్చు. సిమిలర్గా ఆ కస్టమర్కి బిల్ చేయాల్సిన అన్బిల్డ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ మీకు లిస్ట్ అవుతుంది. అన్బిల్డ్ ఎక్స్పెన్సెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ కస్టమర్కి బిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్
ఇయర్ ఎండ్ పీరియడ్లో మీరు పెండింగ్ పేమెంట్ చెక్ చేసుకొని అప్రోప్రియేట్ యాక్షన్ దానికి తీసుకోవడం చాలా ముఖ్యం. సో కస్టమర్ నుంచి రావాల్సిన పెండింగ్ పేమెంట్ ఓవర్వ్యూ చూడడానికి మీరు రిపోర్ట్స్లోకి వెళ్ళి కస్టమర్ బ్యాలెన్స్ సమ్మరీ రిపోర్ట్ మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఎస్, సో కస్టమర్ బ్యాలెన్స్ సమ్మరీ రిపోర్ట్లో మీకు కస్టమర్ వైస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ కనిపిస్తాయి. అలాగే ప్రతి కస్టమర్కి ఎంత అమౌంట్ మీరు సెటిల్ చేయాలి దాని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇక్కడ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని కస్టమర్కి మీరు రిమైండర్ పంపించి పేమెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీ అకౌంటింగ్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. సో పెండింగ్ పేమెంట్స్తో పాటు కస్టమర్ బ్యాలెన్స్ సమ్మరీ రిపోర్ట్లో మీకు అన్యూజ్డ్ అడ్వాన్స్ పేమెంట్స్, దట్ ఈస్ కస్టమర్ నుంచి వచ్చిన ఇన్వాయిస్కి అప్లై చేయని అడ్వాన్స్ అమౌంట్, క్రెడిట్ నోట్ బ్యాలెన్సెస్, కస్టమర్కి రైజ్ చేసిన ఇన్వాయిస్కి అప్లై చేయని ఓపెన్ క్రెడిట్ నోట్స్, అవైలబుల్ క్రెడిట్స్, కస్టమర్ అడ్వాన్స్ మరియు కస్టమర్ క్రెడిట్ నోట్స్, కస్టమర్కి ఉండే అవైలబుల్ క్రెడిట్స్ మరియు రిసీవబుల్ అమౌంట్, మీ కస్టమర్ నుంచి మీకు రావాల్సిన టోటల్ అమౌంట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ కస్టమర్ బ్యాలెన్స్ సమ్మరీలో మీకు దొరుకుతుంది. సో వేరేదైనా మీకు కాలమ్స్ యాడ్ చేసుకోవాలంటే కస్టమైజ్ రిపోర్ట్ కాలంలోకి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి అవైలబుల్ కాలమ్స్ మీరు యాడ్ చేసి ఈ రిపోర్ట్ మీరు రన్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ అమౌంట్ని మీరు ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఉపయోగించుకోకపోతే మీరు రీఫండ్ చేసుకోవచ్చు. సో కస్టమర్ అడ్వాన్స్ మీకు పేమెంట్ రిసీవ్ మాడ్యూల్లో ఉంటాయి. సో సేల్స్లోకి వెళ్ళి పేమెంట్ రిసీవ్ మాడ్యూల్లోకి వెళ్ళి కస్టమర్ అడ్వాన్స్ అనే ఫిల్టర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ కస్టమర్కి రైజ్ చేసిన అడ్వాన్సెస్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏ అడ్వాన్స్ మీరు రీఫండ్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మీరు రీఫండ్ చేసుకోవచ్చు. అలాగే క్రెడిట్ నోట్ మాడ్యూల్లోకి వెళ్ళి ఓపెన్ క్రెడిట్ నోట్స్ మీరు రీఫండ్ చేసుకోవచ్చు. ఆర్ ఈ క్రెడిట్ నోట్ని మీరు ఇన్వాయిస్లో కూడా అప్లై చేసుకొని క్రెడిట్ నోట్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, ఇది కాకుండా మీ బిజినెస్లో మీ కస్టమర్ చాలా రోజు వరకు డ్యూ పేమెంట్ డిలే చేస్తూ ఉండొచ్చు, లేదా మీ బిజినెస్ రిలేషన్షిప్ కస్టమర్తో టర్మినేట్ అయి ఉండొచ్చు. సో లాంగ్ పెండింగ్ ఇన్వాయిస్ లిస్ట్ని చూడడానికి మీరు రిపోర్ట్స్లోకి వెళ్ళి ఏఆర్ ఏజింగ్ సమ్మరీ లేకపోతే ఏఆర్ ఏజింగ్ డీటెయిల్ రిపోర్ట్ మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో సమ్మరీ రిపోర్ట్లో మీకు కస్టమర్ వైస్ ఏజింగ్ కనిపిస్తుంది అండ్ డీటెయిల్ రిపోర్ట్లో మీకు ఇన్వాయిస్ వైస్ ఏజింగ్ కనిపిస్తుంది. సో ఈ రిపోర్ట్తో మీరు మీ కస్టమర్ పేమెంట్స్ రిసీవ్ చేశారా లేదా అని మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ రిసీవ్ అవ్వకపోతే మీరు పెండింగ్ ఇన్వాయిస్ని రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో రైట్ ఆఫ్ చేసిన వల్ల మీ పెండింగ్ ఇన్వాయిసెస్ బ్యాడ్ డెబిట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది చేయడానికి మీరు సేల్స్లోకి వెళ్ళి ఇన్వాయిసెస్ మాడ్యూల్లోకి వెళ్ళి ఏ ఇన్వాయిస్ మీరు రైట్ ఆఫ్ చేయాలనుకుంటారో ఆ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మీరు రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో రీజన్ మీరు ఇక్కడ మెన్షన్ చేసి రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు అకౌంట్ రిసీవబుల్లో కంప్లీట్ చేయాల్సిన కొన్ని టాస్క్. సో నెక్స్ట్ మనం చూడబోయేది అకౌంట్ పేయబుల్ మేనేజ్మెంట్. సో పేయబుల్ సైడ్ మనం చేయాల్సిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే బిల్స్ మరియు ఎక్స్పెన్స్ని రికార్డ్ చేసి వెండర్ అడ్వాన్స్ సెటిల్ చేయడం. సో రిసీవబుల్లో మనం చేసినట్టు పెండింగ్ పేయబుల్స్ని వెరిఫై చేయడానికి మీరు వెండర్ బ్యాలెన్స్ సమ్మరీ రిపోర్ట్ రెఫర్ చేసుకోవచ్చు అండ్ మీ వెండర్స్కి సెటిల్ చేయాల్సిన ఎగ్జాక్ట్ అమౌంట్ మీరు ఈ రిపోర్ట్లో చూసుకోవచ్చు. సో ఈ రిపోర్ట్ రెఫర్ చేసి మీరు మీ వెండర్ పెండింగ్ బిల్స్ అన్ని మీరు సెటిల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఏదైనా బిల్స్ మీరు పే చేయకపోతే మీరు ఆ బిల్స్ని రైట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో బిల్స్ రైట్ ఆఫ్ చేయడానికి మీరు పర్చేస్లోకి వెళ్ళి బిల్స్లోకి వెళ్ళి బిల్ని సెలెక్ట్ చేసుకొని ఆ బిల్ పేమెంట్ని మీరు పేమెంట్ క్లియరింగ్ అకౌంట్లో రికార్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్వాయిస్ లాగా మన దగ్గర డైరెక్ట్ రైట్ ఆఫ్ ఆప్షన్ బిల్స్కి లేదు. సో బిల్ని రైట్ ఆఫ్ చేయాలంటే మీరు ఈ ప్రాసెస్ ఫాలో చేయాలి. సో బిల్ని సెలెక్ట్ చేసుకొని పెయిడ్ త్రూ పేమెంట్ క్లియరింగ్ మనం సెలెక్ట్ చేసుకొని మనం సేవ్ చేసుకుంటున్నాము. సో ఈ బిల్ ఇప్పుడు పేడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఈ అమౌంట్ని వేరొక అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీరు ఒక జర్నల్ పాస్ చేసుకోవచ్చు.
సో ఒక జర్నల్ వచ్చి మీరు అకౌంటెంట్ మాడ్యూల్లోకి వెళ్ళి మాన్యువల్ జర్నల్ మీరు ఇక్కడి నుంచి పాస్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు క్లియరింగ్ అకౌంట్ని డెబిట్ చేసుకొని ఏ అకౌంట్లో మీరు క్రెడిట్ చేయాలనుకుంటారో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసి పేమెంట్ క్లియరింగ్ నుంచి అమౌంట్ మీరు వేరే అకౌంట్కి క్రెడిట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు వెండర్తో బిజినెస్ కంటిన్యూ చేయకపోతే ఆ బిజినెస్కి పే చేసిన అడ్వాన్స్ మీరు రీఫండ్ చేసుకోవచ్చు. సో అడ్వాన్స్ రీఫండ్ ప్రాసెస్ సేమ్గా ఉంటుంది రిసీవబుల్స్ లాగానే. పర్చేస్లోకి వెళ్ళి పేమెంట్ మేడ్లోకి వెళ్ళి అడ్వాన్స్ పేమెంట్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఏ అడ్వాన్స్ మీరు రీఫండ్ చేయాలనుకుంటారో ఆ అడ్వాన్స్ని సెలెక్ట్ చేసి మీరు రీఫండ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర ఓపెన్ వెండర్ క్రెడిట్స్ ఉంటే మీరు ఓపెన్ వెండర్ క్రెడిట్స్ని క్లిక్ చేసి రీఫండ్ ఆర్ అప్లై టు బిల్స్ మీరు చేసుకోవచ్చు. సో ఈ వెండర్ క్రెడిట్ ఆల్రెడీ అప్లై అయి ఉంది. సో సిమిలర్ టు క్రెడిట్ నోట్ మీకు ఇక్కడ అప్లై టు బిల్ అండ్ రీఫండ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం చూడబోయేది ఇన్వెంటరీ రీవాల్యుయేషన్. ఇన్వెంటరీ రీవాల్యుయేషన్ అంటే ఏంటంటే జోహో బుక్స్లో మీ ఫిజికల్ స్టాక్ మ్యాచ్ అవుతుందా లేదా అని మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఇది వెరిఫై చేసేదానికి మీరు రిపోర్ట్స్లోకి వెళ్ళి ఇన్వెంటరీ వాల్యుయేషన్ సమ్మరీ మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ సమ్మరీలో మీకు ఎగ్జాక్ట్ స్టాక్ అండ్ స్టాక్ వాల్యూ ఏంటి అనే డీటెయిల్స్ మీకు ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది. సో మీ ఫిజికల్ స్టాక్ ఇన్వెంటరీ రిపోర్ట్తో మ్యాచ్ అవుతుందా అని మీరు వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్ మ్యాచ్ కనిపిస్తే మీరు ఒక ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ పాస్ చేసుకోవచ్చు. సో ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ పాస్ చేయడానికి ఐటమ్ మాడ్యూల్స్లోకి వెళ్ళి ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి న్యూ ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ మీరు ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. సో ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి క్వాంటిటీ అడ్జస్ట్మెంట్, ఒకటి వాల్యూ అడ్జస్ట్మెంట్. సో బేస్డ్ ఆన్ క్వాంటిటీ ఆర్ వాల్యూ మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ ఐటమ్ డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీరు క్వాంటిటీ ఇన్ హ్యాండ్, న్యూ క్వాంటిటీ ఇన్ హ్యాండ్ మీరు పెడితే ఇక్కడ క్వాంటిటీ అడ్జస్టెడ్ ఆటోమేటిక్గా సిస్టమ్ పాపులేట్ చేస్తుంది. సో ఇలా ఐటమ్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని మీరు కన్వర్ట్ టు అడ్జస్టెడ్ క్లిక్ చేస్తే మీ ఇన్వెంటరీ అడ్జస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీ దగ్గర చాలా వరకు సేల్స్కి ఉపయోగ అవన్నీ ఐటమ్స్ లేదా లో పర్ఫార్మింగ్ ఐటమ్స్ ఉండొచ్చు. ఈ ఐటమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఇన్యాక్టివ్గా చేయాలి. సో దీనివల్ల మీరు ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసేటప్పుడు లో పర్ఫార్మింగ్ ఐటమ్స్ మీకు లిస్ట్ అవ్వదు. సో ఇది ఐడెంటిఫై చేసేదానికి మీరు రిపోర్ట్స్లోకి వెళ్ళి ఏబీసీ క్లాసిఫికేషన్ రిపోర్ట్ మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో ఈ రిపోర్ట్లో ఇక్కడ సి క్లాస్లో ఉండే అన్ని ఐటమ్స్ మీకు లో పర్ఫార్మింగ్ ఐటమ్స్గా ఉంటుంది. సో ఈ ఐటమ్ని ఇన్యాక్టివ్ చేయడానికి మీరు ఐటమ్స్ మాడ్యూల్లోకి వెళ్ళి ఆ రెస్పెక్టివ్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మీరు ఫాలో చేసే వల్ల నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ దగ్గర కరెక్ట్ ఐటమ్స్ విత్ కరెక్ట్ వాల్యూ అండ్ క్వాంటిటీ ఉండేలాగా మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన అకౌంట్స్ని రివ్యూ చేయడం. సో ఇప్పుడు మనం ఐటమ్ని రీవాల్యుయేట్ చేసినట్టు మన క్రియేట్ చేసిన అకౌంట్స్ని ఒకసారి వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో మీరు చాలా రోజుగా యూజ్ చేయకుండా పెట్టిన అకౌంట్స్ని వెరిఫై చేసి ఆ అకౌంట్స్ ఫ్యూచర్లో కూడా మీకు ఉపయోగం అవ్వకపోతే దాన్ని ఇన్యాక్టివ్గా మార్చేసుకోవచ్చు. సో దీనివల్ల మీరు ఫ్యూచర్లో ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ అకౌంట్స్ మీకు లిస్ట్ అవ్వదు అండ్ ఎక్స్ట్రా కన్ఫ్యూజన్స్ అనేది మీకు ఉండదు. సో మీరు క్రియేట్ చేసిన అకౌంట్ ఏదైతే మీరు ఇన్యాక్టివ్ చేయాలనుకుంటే ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మీరు మార్క్ యాజ్ ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ ట్రాన్సాక్షన్ని రాంగ్ అకౌంట్లో ట్రాక్ చేసి ఉంటే మీరు జోహో బుక్స్లో ఉండే బల్క్ అప్డేట్ ఫీచర్స్ యూజ్ చేసి మీ ట్రాన్సాక్షన్ని ఒక అకౌంట్ హెడ్ నుంచి ఇంకొక అకౌంట్ హెడ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో బల్క్ అప్డేట్ పర్ఫామ్ చేయడానికి అకౌంటెంట్ మాడ్యూల్లోకి వెళ్ళి బల్క్ అప్డేట్లోకి వెళ్ళి ఫిల్టర్ అండ్ బల్క్ అప్డేట్ మీరు క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఏ అకౌంట్లో మీరు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేసి ఉన్నారో ఆ అకౌంట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ అకౌంట్ కింద ఉండే అన్ని ట్రాన్సాక్షన్స్ మీకు ఇక్కడ లిస్ట్ అవుతుంది. అండ్ ఏ ట్రాన్సాక్షన్ మీరు అప్డేట్ చేయాలనుకుంటారో ఆ ట్రాన్సాక్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ అనే బటన్ క్లిక్ చేసుకోవాలి. అండ్
ఈ ట్రాన్సాక్షన్ని ఏ అకౌంట్లో మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని ఇక్కడ న్యూ అకౌంట్ కింద సెలెక్ట్ చేసుకోవాలి అండ్ రీప్లేస్ మీరు క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన అప్డేట్ ప్రోగ్రెస్లో ఉంది. సో బేస్డ్ ఆన్ ద డేటా, ఒకవేళ మీ దగ్గర చాలా డేటా ఉన్నిందంటే ప్రోగ్రెస్ కొంతసేపు అవుతుంది ఇది కంప్లీట్ అయ్యడానికి. సో ఈ ప్రకారం మీరు ట్రాన్సాక్షన్ని బల్క్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూడబోయేది బ్యాంక్ అకౌంట్ రీకన్సిలియేషన్. సో బ్యాంక్ అకౌంట్ని జోహో బుక్స్తో రీకన్సైల్ చేయడం చాలా ఇంపార్టెంట్. రీకన్సైలేషన్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండే డిస్క్రిపెన్సీస్ మరియు బ్యాంక్ ఎర్రర్స్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ టాస్క్ని సింప్లిఫైడ్గా చేయడానికి ప్రతి మంత్లీ రీకన్సైల్ చేయడం చాలా అవసరం. సో ప్రాపర్గా రీవాల్యుయేషన్ చేసేదానికి మీరు మీ బ్యాంక్ ఫీడ్స్ని మ్యాచ్ ఆర్ కేటగరైజ్ చేయాలి. సో ఫస్ట్ మీరు బ్యాంకింగ్ మాడ్యూల్లోకి వెళ్ళి అన్కేటగరైజ్ సెక్షన్లో ఉండే అన్ని ట్రాన్సాక్షన్ని మ్యాచ్ ఆర్ కేటగరైజ్ మీరు చేసుకోవాలి. సో మీ బ్యాంక్ ఫీడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి దాని రెస్పెక్టివ్ ట్రాన్సాక్షన్తో మీరు మ్యాచ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు దీన్ని మాన్యువల్లీ కేటగరైజ్ కూడా చేసుకోవచ్చు. సో రీకన్సైల్ చేసే ముందు ఈ అన్ని ట్రాన్సాక్షన్ని మీరు మ్యాచ్ ఆఫ్ కేటగరైజ్ ఫస్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఈ ప్రాసెస్ మీకు టీడియస్గా అనిపిస్తే మీరు ట్రాన్సాక్షన్ రూల్ క్రియేట్ చేసుకొని ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ కేటగరైజ్ చేసుకోవచ్చు. సో ట్రాన్సాక్షన్ రూల్ క్రియేట్ చేయడానికి సెట్టింగ్స్ బటన్లోకి వెళ్ళి మేనేజ్ ట్రాన్సాక్షన్ రూల్స్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం న్యూ రూల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రూల్ నేమ్ అదేలాగా డిపాజిట్కి అప్లై అవ్వాలా, విత్డ్రాల్కి అప్లై అవ్వాలా అనే ప్రిఫరెన్స్ అండ్ దాంతోపాటు క్రైటీరియా. సో ఈ క్రైటీరియా మ్యాచ్ అవుతే కానీ మీ బ్యాంక్ ఫీడ్ ఆటోమేటిక్గా రికగ్నైజ్ ఆర్ కేటగరైజ్ అవుతుంది. సో ఇక్కడ మీ క్రైటీరియా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఎలా రికార్డ్ అవ్వాలి, కస్టమర్ అడ్వాన్స్ గానా లేకపోతే ఇన్కమ్ గానా అనే ప్రిఫరెన్సెస్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. అండ్ ఏ అకౌంట్ కింద ఇది రికార్డ్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో లెట్ మీ క్రియేట్ వన్ రూల్. సో ఇక్కడ మనం ప్రిఫరెన్సెస్ అన్ని మనం సెట్ చేసుకోవచ్చు. కస్టమర్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. జిఎస్టీ ట్రీట్మెంట్, ప్లేస్ ఆఫ్ సప్లై అన్నీ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకొని ఈ ట్రాన్సాక్షన్ రూల్ మీకు రికగ్నైజ్ ట్రాన్సాక్షన్ గాను లేకపోతే కేటగరైజ్ ట్రాన్సాక్షన్ గాను మీకు కేటగరైజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ద రూల్ క్రైటీరియా. సో మీరు ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అయ్యాక మీరు మీ బ్యాంక్ అకౌంట్ని రీకన్సైల్ చేసుకోవచ్చు. సో వన్స్ ఆల్ ద ఫీడ్స్ ఇక్కడ ఉండే ఫీడ్స్ అన్నీ మ్యాచ్ ఆర్ కేటగరైజ్ అయిపోతే నెక్స్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ రీకన్సైల్ చేయడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ రీకన్సైల్లోకి వెళ్ళి ఇనిషియేట్ రీకన్సైలేషన్ మీరు క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ క్లోజింగ్ బ్యాలెన్స్, స్టార్ట్ డేట్ ఆఫ్ రీకన్సిలియేషన్, ఎండ్ డేట్ ఆఫ్ రీకన్సిలియేషన్, దాంతోపాటు క్లోజింగ్ బ్యాలెన్స్ మీరు ఎంటర్ చేసుకొని స్టార్ట్ రీకన్సిలియేషన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ అన్ని ట్రాన్సాక్షన్స్ మీకు లిస్ట్ అవుతుంది. సో ఏ ట్రాన్సాక్షన్ మీరు రీకన్సైల్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రాన్సాక్షన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బేస్డ్ ఆన్ దిస్ మీకు ఇక్కడ డిఫరెన్స్ అండ్ క్లియర్డ్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. సో బేసిక్గా బ్యాంక్ రీకన్సిలియేషన్లో మీ క్లోజింగ్ బ్యాలెన్స్ మరియు క్లియర్డ్ అమౌంట్ మ్యాచ్ అవ్వాలి అండ్ డిఫరెన్స్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ జీరోగా ఉండాలి. సో ఇది కంప్లీట్ అయ్యాక మీ అకౌంట్ మీరు రీకన్సైల్ చేసుకోవచ్చు. సో వన్స్ ఆల్ దీస్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేశాక ఇక్కడ రీకన్సైల్ అనే బటన్ మీరు క్లిక్ చేసి రీకన్సిలియేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే కరెన్సీ అడ్జస్ట్మెంట్. సో మీ బిజినెస్లో మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతే మీరు బేస్ కరెన్సీ అడ్జస్ట్మెంట్ టాస్క్ డెఫినెట్గా పర్ఫామ్ చేయాలి. సో ఎక్స్చేంజ్ రేట్ అనేది ప్రతి పీరియడ్కి మారుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎవ్రీ పీరియడ్ ఎండ్లో వాటిని అడ్జస్ట్ చేసి దాని ఇంపాక్ట్ గురించి తెలుసుకోవాలి. సో మీరు కరెన్సీ రేట్ని అడ్జస్ట్ చేసి ఓపెన్ ట్రాన్సాక్షన్పై ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకోవచ్చు. సో ఎక్స్చేంజ్ రేట్ మార్చిన వల్ల మీ ఓపెన్ ఇన్వాయిస్పై మీకు ఇంపాక్ట్ పడుతుంది. సో జోహో బుక్స్లో కరెన్సీ అడ్జస్ట్ చేయడం చాలా ఈజీ. సో జోహో బుక్స్లో మీరు అకౌంటెంట్ మాడ్యూల్లోకి వెళ్ళి కరెన్సీ అడ్జస్ట్మెంట్ ట్యాబ్లోకి వెళ్ళి మేక్ అన్ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు కరెన్సీ సెలెక్ట్ చేసుకొని దాని తగ్గిన ఎక్స్చేంజ్ రేట్ ఎంటర్ చేసుకొని
బేస్ కరెన్సీ అడ్జస్ట్మెంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ మీకు ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ట్రాన్సాక్షన్ అండ్ ద వాల్యూ ఎంటర్డ్ మీకు గెయిన్ ఆర్ లాస్ ఆటోమేటిక్గా పాపులేట్ చేస్తుంది. సో ప్రాఫిట్ ఆర్ లాస్ మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ మీది క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసి మేక్ అండ్ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా అన్పేడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అవి కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో మీకు క్లోజ్ చేయాలంటే ఈ అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోవాలి. సో ఇది కాకుండా మీరు జోహో బుక్స్లో ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ రేట్ ఫెచ్ చేసుకోవచ్చు. సో ఆటో ఎక్స్చేంజ్ రేట్ ఆప్షన్ ఎనేబుల్ చేసేదానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి కరెన్సీస్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి మీరు ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ రేట్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసే వల్ల మీకు ఎవ్రీ టైం ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎక్స్చేంజ్ రేట్ పాపులేట్ అవుతుంది. సో ఈచ్ టైం మీరు మాన్యువల్గా అది పాపులేట్ చేయాల్సిన మాన్యువల్ వర్క్ మీకు తగ్గిపోతుంది. సో నెక్స్ట్ మనం చూడబోయే టాస్క్ ఏంటంటే ట్రాన్సాక్షన్ లాకింగ్. సో ఇప్పుడు దాకా చెప్పిన అన్ని టాస్క్ మీరు కంప్లీట్ చేశాక మీరు మీ ప్రీవియస్ ఇయర్ ట్రాన్సాక్షన్ అన్నిటినీ లాక్ చేసుకోవచ్చు. ఇది చేసే వల్ల వాల్యూస్లో కానీ ట్రాన్సాక్షన్స్లో కానీ డిస్క్రిపెన్సీస్ రాకుండా చూసుకోవచ్చు. సో జోహో బుక్స్లో ట్రాన్సాక్షన్ మీరు మాడ్యూల్ వైజ్ కానీ లేకపోతే ఎంటైర్ మాడ్యూల్ ఆల్ టుగెదర్ అన్ని ట్రాన్సాక్షన్ని మీరు అట్ వన్స్ లాక్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ యూజ్ చేసి మీరు కంప్లీట్ ట్రాన్సాక్షన్ లాక్ ఆర్ పార్షియల్ లాక్ చేసుకోవచ్చు. సో ట్రాన్సాక్షన్ మాడ్యూల్ లాక్ చేయడానికి అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ లాకింగ్లోకి వెళ్ళి మాడ్యూల్ వైజ్ లాక్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో టు లాక్ సేల్స్ మాడ్యూల్ ఇక్కడ లాక్లో క్లిక్ చేసి లాక్ డేట్ ఏంటి అని మీరు ఇక్కడ స్పెసిఫై చేసి రీజన్ స్పెసిఫై చేసి మనం ఇక్కడ లాక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ లాక్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఆల్ ట్రాన్సాక్షన్ లాక్లో మీరు క్లిక్ చేసి లాక్ ఆల్ ట్రాన్సాక్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదేలాగా మీరు అన్లాక్ చేసి ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే మీరు పార్షియల్ అన్లాక్ ఆర్ ఫుల్ అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో పార్షియల్ అన్లాక్ కానీ ఫుల్ అన్లాక్ కానీ మీరు చేసి చేంజెస్ మీరు మేక్ చేసుకోవచ్చు. సో ట్రాన్సాక్షన్ లాకింగ్ చేసే వల్ల లాక్ పీరియడ్లో ట్రాన్సాక్షన్స్ మీరు యాడ్, ఎడిట్, డెలీట్ ఆర్ మాడిఫై చేయలేరు. సో నెక్స్ట్ మనం చూడబోయేది జిఎస్టీ ఫైలింగ్. సో మీరు జోహో బుక్స్లో నుంచి జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసినా లేక డైరెక్ట్గా పోర్టల్లో ఫైల్ చేసి జోహో బుక్స్లో మార్కెస్ ఫైల్ చేసినా మీరు ఇక్కడ వెరిఫై చేయాల్సింది ఏంటంటే రెస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇయర్ రిటర్న్స్ అన్నిటినీ మీరు మార్కెస్ ఫైల్ చేశారా అని మీరు చూసుకోవాలి. సో మీరు డైరెక్ట్గా జిఎస్టీ ఫైలింగ్ మాడ్యూల్లోకి వెళ్ళి మీ జిఎస్టీ ఐఎన్ సెలెక్ట్ చేసుకొని రెస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇయర్ సో రెస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇయర్లో అన్ని పీరియడ్లో మీరు రిటర్న్స్ ఫైల్ చేశారా అని మీరు ఇక్కడి నుంచి వెరిఫై చేసుకోవచ్చు. అదేలాగా మీరు మీ యాన్యువల్ రిటర్న్ జిఎస్టీఆర్ 9 కూడా మార్కెస్ ఫైల్ చేశారా అని మీరు ఇక్కడ యాన్యువల్ రిటర్న్ ట్యాబ్లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది వెరిఫై చేసే వల్ల మీ జిఎస్టీ పోర్టల్ అండ్ జిఎస్టీ జోహో బుక్స్లో డిస్క్రిపెన్సీస్ రాకుండా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇయర్ ఎండ్ క్లోజింగ్లో మనం చూడబోయే లాస్ట్ టాస్క్, దట్ ఈస్ ఇయర్ ఎండ్ రిపోర్టింగ్ వెరిఫై చేయడం అండ్ స్టేక్ హోల్డర్స్కి రిపోర్ట్స్ షెడ్యూల్ చేయడం. సో ఈ ప్రాసెస్లో మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే బిజినెస్ ఓవర్వ్యూ రిపోర్ట్స్. సో మీరు రిపోర్ట్స్ మాడ్యూల్లోకి వెళ్ళారంటే ఫస్ట్గా మీకు కనపడేది బిజినెస్ ఓవర్వ్యూ రిపోర్ట్. సో దీంట్లో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్ ఫస్ట్ మీరు చూసుకోవచ్చు. సో ప్రాఫిట్ అండ్ లాస్ వల్ల మీకు మీ బిజినెస్ ఎలా పర్ఫామ్ అవుతుంది అని మీరు దీంట్లో అర్థం చేసుకోవచ్చు. అదేలాగా మీరు కరెంట్ ఇయర్ రిపోర్ట్ని ప్రీవియస్ ఇయర్ రిపోర్ట్తో కంపేర్ చేసి మీరు మీ బిజినెస్ గ్రోత్ ఎలా ఉంది అని కంపారిజన్తో చూసుకోవచ్చు. సో అదేలాగా బిజినెస్ ఓవర్వ్యూలో బ్యాలెన్స్ షీట్ చూసుకోవచ్చు. అదేలాగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, సో మీకు అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా స్పెండ్ అయింది అని మీ బిజినెస్ పర్ఫార్మెన్స్ని మీరు ఇక్కడ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. సో ఈ అనాలిసిస్ బేస్ చేసి మీరు మీ సేల్స్ ఇంప్రూవ్ చేయడానికి లేకపోతే మీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి స్ట్రాటజీస్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్లాన్ చేసేదానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి మీరు స్ట్రాటజీ అనేది మీరు ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ఎవాల్యుయేషన్ అన్నీ అయినాక
మీరు లాస్ట్గా చేయాల్సింది ఏంటంటే మీ రిపోర్ట్స్, సో మీ బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, పర్చేస్ అండ్ సేల్ రిపోర్ట్ అవ్వచ్చు, జిఎస్టీ రిపోర్ట్ అవ్వచ్చు, ఈ అన్ని రిపోర్ట్స్ని మీరు మీ స్టేక్ హోల్డర్కి షెడ్యూల్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల చాలా సింపుల్ అండ్ ఈజీగా మీరు టైమ్లీ పీరియడ్లో మీ స్టేక్ హోల్డర్స్కి రిపోర్ట్స్ షేర్ చేసుకోవచ్చు. స్టేక్ హోల్డర్స్ అంటే మీ అకౌంటెంట్స్ కానీ మీ హైయర్ అథారిటీ కానీ వాళ్ళకంతా మీ ఈ రిపోర్ట్స్ ఈజీగా పంపించుకోవచ్చు. సో రిపోర్ట్ షెడ్యూల్ చేయడానికి మీరు జస్ట్ ఆ రిపోర్ట్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి షెడ్యూల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ షెడ్యూల్ ఫ్రీక్వెన్సీ, డేట్ అండ్ టైం, అదేలాగా మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి మీరు ఇక్కడ మెన్షన్ చేసి ఏ ఫార్మాట్లో రిపోర్ట్ మీరు షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫార్మాట్ ఇక్కడ సెలెక్ట్ చేసి రిపోర్ట్ని మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. సో దీంతో మన ఇయర్ ఎండ్ క్లోజింగ్ ప్రొసీజర్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు మనం పర్ఫామ్ చేయాల్సిన కొన్ని టాస్క్. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే అప్డేటింగ్ ద ట్రాన్సాక్షన్ సిరీస్. సో జనరల్గా బిజినెస్లో ఒక ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు న్యూ ట్రాన్సాక్షన్ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. సో ఈ ట్రాన్సాక్షన్ సిరీస్ మీకు ఫుల్ డీటెయిల్స్ చూడకుండా మీ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఐడెంటిఫై చేసేదానికి హెల్ప్ అవుతుంది. సో జోహో బుక్స్లో ట్రాన్సాక్షన్ సిరీస్ మీరు అప్డేట్ చేయడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ నంబర్ సిరీస్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ న్యూ ట్రాన్సాక్షన్ సిరీస్ క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ట్రాన్సాక్షన్ సిరీస్ మీరు సెట్ చేసుకోవచ్చు. సో సిరీస్ నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో అదేలాగా మీకు బ్రాంచ్ ఉన్నిందంటే మీ బ్రాంచ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రాంచ్ వైజ్ సిరీస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బ్రాంచ్ లేకపోతే మీరు నార్మల్గా న్యూ ట్రాన్సాక్షన్ సిరీస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు ప్రిఫిక్స్ ఎంటర్ చేయొచ్చు. సో ఈ ప్రిఫిక్స్ వల్ల మీరు ఏ ఫినాన్షియల్ ఇయర్ ట్రాన్సాక్షన్ సిరీస్ అని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేలాగా స్టార్టింగ్ నంబర్, ఎక్కడి నుంచి మీ ట్రాన్సాక్షన్ సిరీస్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో స్టార్టింగ్ నంబర్ మీద ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో కొన్ని బిజినెస్లో మీకు మల్టిపుల్ ట్రాన్సాక్షన్ సిరీస్ అవసరపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైపర్ మార్కెట్ అంటే ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ సెక్టర్స్ ఆఫ్ సేల్స్ లైక్ క్లోదింగ్, గ్రోసరీస్, అప్లయన్సెస్ ఇలా మల్టిపుల్ సెక్టర్స్ మీరు హ్యాండిల్ చేసేదిగా ఉంటే ఒక్కొక్క సెక్టర్కి మీరు ఒక సిరీస్ పెట్టుకోవాలని అనుకుంటారు. సో అదేలాగా మీరు మల్టిపుల్ ట్రాన్సాక్షన్ సిరీస్ ఇక్కడ క్రియేట్ చేసుకొని సో ఆ సెక్టర్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసేటప్పుడు దాని రెస్పెక్టివ్ సిరీస్ మీరు అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్లో. సో నెక్స్ట్ మనం చూడబోయేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్. సో జోహో బుక్స్లో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ మీకు రీటైన్ ఎర్నింగ్స్ అనే అకౌంట్లో ట్రాక్ అవుతుంది కరెంట్ ఇయర్లో. సో ఈ ప్రాఫిట్ మీరు న్యూ ఫినాన్షియల్ ఇయర్లో డిస్ట్రిబ్యూట్ ఆర్ షేర్ చేయాలా అని అనుకుంటారు. సో దానికి సింపుల్గా ఒక జర్నల్ ఎంట్రీ మీరు పాస్ చేసుకోవచ్చు. సో ఆ జర్నల్లో మీకు రీటైన్ ఎర్నింగ్ అకౌంట్ని మీరు డెబిట్ చేసి ఈక్విటీ అకౌంట్ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ని మీరు క్రెడిట్ చేసుకోవచ్చు. సో లాస్ట్గా మనం చూడబోయే టాస్క్ ఏంటంటే కాన్ఫిగరింగ్ బడ్జెట్స్. సో ప్రతి బిజినెస్లో మనకి కొన్ని టార్గెట్స్ అనేది ఉంటుంది. సో ఉదాహరణకి రివ్యూ పెంచడం, లేకపోతే రెవెన్యూ పెంచడం, లేకపోతే ఎక్స్పెన్సెస్ తగ్గించడం. సో ఇలా మనకి కొన్ని టార్గెట్స్ ఉంటుంది. సో ఈ టార్గెట్ ప్రకారం మన బిజినెస్ ఎలా పర్ఫామ్ అవుతుంది అని మనం ఫోర్కాస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ టార్గెట్నే మన బడ్జెట్స్ అని చెప్పుకోవచ్చు. సో మీ బిజినెస్ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసి ఫోర్కాస్ట్ చేసేదానికి జోహో బుక్స్లో మీరు బడ్జెట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ బడ్జెట్స్ జోహో బుక్స్లో ప్రతి ఇయర్ మీరు అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఇయర్లీ బేసిస్లో మీ పర్ఫార్మెన్స్ అనేది కంపేర్ చేసి ఫోర్కాస్ట్ చేయొచ్చు. సో జోహో బుక్స్లో బడ్జెట్స్ క్రియేట్ చేయడానికి మీరు అకౌంటెంట్ మాడ్యూల్లోకి వెళ్ళి బడ్జెట్స్ సెక్షన్లో వెళ్ళాలి. సో ఇక్కడ మీరు న్యూ బడ్జెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ బడ్జెట్ నేమ్, అదేలాగా ఫినాన్షియల్ ఇయర్ అండ్ బడ్జెట్ పీరియడ్ అండ్ ఇక్కడ మీ అకౌంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేలాగా మీ ఎక్స్పెన్స్ అకౌంట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ క్రియేట్ బడ్జెట్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో జోహో బుక్స్లో బడ్జెట్ అప్డేట్ చేసేదానికి మీకు 3 ఆప్షన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు మాన్యువల్గా మీ బడ్జెట్ వాల్యూస్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఆర్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు ఈ బడ్జెట్ వాల్యూని ప్రీవియస్ ఇయర్ యాక్చువల్స్ని బేస్ చేసి మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్
ఇయర్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ ప్రీఫిల్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది. సో ప్రీఫిల్ చేశారంటే ప్రీవియస్ ఇయర్ బేస్ చేసి మీకు ఇక్కడ బడ్జెట్స్ క్రియేట్ అవుతుంది. సో అది కాకుండా వీ డూ హ్యావ్ అ థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఆటోఫిల్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఆటోఫిల్ మీరు చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు ఆటోఫిల్ అమౌంట్ క్లిక్ చేసి అప్లై నొక్కారంటే సో ఈ అమౌంట్ మీకు అన్ని కాలమ్స్లో అప్లికబుల్ అవుతుంది. సో ఈ 3 మెథడ్స్ యూజ్ చేసి మీరు జోహో బుక్స్లో బడ్జెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్, సో దీనితో మనం ఈ సెషన్ ఒక ఎండ్కి వచ్చేసాము. సో ఐ హోప్ ఈ సెషన్ మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను చెప్పిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఫాలో చేశారంటే డెఫినెట్గా ఇయర్ ఎండ్ మీకు చాలా స్మూత్గా అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఇది కాకుండా ఏదైనా డౌట్స్ మీకు ఉన్నిందంటే మీరు మా సపోర్ట్ టీమ్కి రీచ్ అవుట్ అవ్వచ్చు. సో మీ క్వెరీస్ అన్నీ మీరు support.india@zohobooks.com మీరు పంపొచ్చు. సో మీ డౌట్స్ని అంతా ఆన్సర్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. సో వీ విల్ అసిస్ట్ యూ ఇయర్ ఎండ్ స్మూత్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేదానికి మేము మీతో తోడుంటాము. అది కాకుండా వీ డూ హ్యావ్ అ టోల్ ఫ్రీ నంబర్. మా టోల్ ఫ్రీ నంబర్కి కూడా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ మా దగ్గర మల్టిపుల్ సపోర్ట్స్ ఉంది, మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్స్ ఉంది. సో దాని తగినట్టు మీరు మాకు రీచ్ అవుట్ అవ్వండి. డెఫినెట్గా విల్ బి దేర్ టు అసిస్ట్ యూ. సో ఈ సెషన్లో జాయిన్ చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.